నర్సీపట్నం సృష్టి క్షేత్రం వివాదం ఏపీలో రీసౌండ్ చేస్తోంది. 108 అడుగుల శివపార్వతుల విగ్రహ ఏర్పాటు చేయడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ భూముల్లో కాదు, టీడీపీ నేతల సొంత భూముల్లో ఏర్పాటు చేసుకోవాలంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు హైకోర్టుకు వెళ్లడంతో సృష్టి క్షేత్రం పనులపై స్టే పడింది. అయినా పనులు జరుగుతున్నాయని చూడ్డానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కారుపై దాడి జరగడంతో ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పై కేసు ఫైల్ అయింది. పెద్ద చెరువు సెక్యూరిటీ గార్డ్ రమణ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తనపై దాడి చేసి తిట్టారంటూ సెక్యూరిటీ గార్డ్ కంప్లైంట్ లో తెలిపాడు. మరోవైపు ఉమాశంకర్ గణేష్ కూడా నర్సీపట్నం స్టేషన్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుల అండతోనే తనపై దాడి జరిగిందని కంప్లైంట్ చేయడం చర్చనీయాంశమైంది. స్పీకర్ అయ్యన్నపై వైసీపీ నేత ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొడుకును ప్రమోట్ చేసుకోవడానికే సృష్టి క్షేత్రం డ్రామా మొదలుపెట్టారని ఆరోపించారు. 108 కాదు 180 అడుగుల విగ్రహం పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో పెట్టుకోవాలన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు గణేష్. ఇది ఒక పెద్ద హైడ్రామాది. కేవలం అయ్యన్న పాత్రుడు రిటైర్మెంట్ అయిపోతున్నాడు కనుక వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలి కనుక ఏదో ఒక బ్యానర్ పెట్టి ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి బ్యానర్ పెడుతున్నాడు. పెట్టుకుని 108 అడుగులు పెడితే మాకు మంచిది. 108 కాదు 180 అడుగులు పెట్టినా సరే మేమందరం కూడా హిందూగా మేము పూజిస్తాము. నేనేమంటున్నానంటే పెట్టుకుంటే నీ సొంత స్థలంలో పెట్టుకో. 2 ఎకరాల 3 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుకో. ఇది గవర్నమెంట్ స్థలం. ఇది గవర్నమెంట్ చెరువుతో పెట్టినప్పుడు ఏం చేయాలి? అక్కడ రైతులతో మాట్లాడాలి. కేవలం అక్కడ పెట్టి అందులో పెట్టి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసి అక్కడ జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసుకొని స్పాన్సర్ ఏమో వాళ్ళు చేస్తారు. ఇదేమో చెరువు ఏమో గవర్నమెంట్ది, ఈయనేమో వీళ్ళ కొడుకుని ప్రమోషన్ కోసం చేస్తున్నాడు. ఎవరు అడ్డుపడ్డా సృష్టి క్షేత్రంలో అభివృద్ధి పనులు ఆగవన్నారు అయ్యన్న పాత్రుడు. సృష్టి క్షేత్రంపై తీవ్ర వివాదం జరుగుతున్న వేళ నర్సీపట్నం వెళ్లి సృష్టి క్షేత్రంలోని పెద్ద చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన. దాదాపు 10 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరగబోతున్నాయంటూ తన పర్యటనతో వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, గణేష్ పై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? మరోవైపు శివపార్వతుల విగ్రహ ఏర్పాటు విషయంలో ఆయనకున్న అభ్యంతరాలేంటి? ఖచ్చితంగా నర్సీపట్నంలో ఈ సృష్టి క్షేత్రం వివాదం కీలక పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే అక్కడ పనులు జరుగుతున్నాయని చూసేందుకు వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే గణేష్పై దాడికి యత్నించడం, దాంతోపాటు కారుపై దాడి చేయడం, ఆ తర్వాత నిన్న వైసీపీ నేతలంతా చలో నర్సీపట్నం పిలుపునివ్వడం, ఆ తర్వాత అతనిపై జరిగిన దాడి ప్రయత్నానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే గణేష్. అయితే ఈరోజు తాజాగా అదే ప్రాంతానికి పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెళ్ళారు. అక్కడ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలించారు. దీంతోపాటు అక్కడ ఆ రోడ్డు ఏదైతే ఉందో దాదాపుగా 3.5 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు 6.5 కోట్లతో పర్యాటక ప్రాజెక్టు పనులు కూడా చేస్తుందని ప్రకటించారు. దీంతోపాటు ఆ ప్రాంతం ట్యాంక్ బండ్ల మాదిరిగా అక్కడ అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు ఇది ఒక ఆణిముత్యంలా ఈ ప్రాంతం తయారవుతుంది. ఆర్కే బీచ్లో ఎలాగైతే ఒకవైపు సముద్రం, మధ్యలో రోడ్డు, ఆ తర్వాత మహనీయుల విగ్రహాలు ఉన్నాయో అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. దీనికి అందరూ కూడా సహకరించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోని తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అయితే చెరువు మధ్యలో పర్యావరణ సమతుల్యత దెబ్బతీసేలా 108 అడుగుల ఆ విగ్రహాన్ని ఏర్పాటుకి తాము వ్యతిరేకం. ఆ ప్రాంతం మాని మరొక ప్రాంతం సమీపంలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన బలిఘట్టంలో 108 కాదు 180 అడుగుల విగ్రహం పెట్టుకోవచ్చు. అది కాకపోతే సొంత స్థలంలో పెట్టుకోండి, కానీ ఈ ప్రభుత్వ చెరువు ప్రభుత్వ స్థలంలో ఈ విగ్రహాలు పెట్టడం సరికాదన్నది మాజీ ఎమ్మెల్యే చెప్తున్నమాట. మొత్తం మీద ఈరోజు మాజీ ఎమ్మెల్యే గణేష్ పై అక్కడ పెద్ద చెరువు సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన తనపై దాడికి యత్నించారనే ఫిర్యాదుపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గణేష్ కూడా ఫిర్యాదు నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ దాడికి యత్నానికి పాల్పడ్డాడో వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఎలాగైతే ఈ వెనక్కి తగ్గేది ఈ అంశమే అని మాజీ ఎమ్మెల్యే గణేష్ చెప్తున్నారు.